సృష్టి చక్రంలో ధర్మం క్షీణించినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు దైవం భూమిపై అవతరిస్తుంది. అలాంటి ఒక కాలంలో రాక్షసరాజు రావణుడు తన శక్తితో లోకాలను భయపెట్టాడు. దేవతలు, ఋషులు, యజ్ఞాలు అన్నీ అతని అహంకారానికి బలయ్యాయి. అప్పుడు దేవతలు విష్ణువును ఆశ్రయించి, ప్రభూ, ఈ అధర్మాన్ని ఆపాలి అని ప్రార్థించారు. అప్పుడు మహావిష్ణువు ఒక నిర్ణయం తీసుకున్నాడు. భూమిపై అవతరించి ధర్మాన్ని స్థాపించాలని. అలా అయోధ్య నగరంలో రాజు దశరథుడు నివసించేవాడు. ఆయనకు సంతానం లేకపోవడం వల్ల బాధపడేవాడు. ఋషి వశిష్ఠుని సలహాతో పుత్రకామేష్టి యాగం చేశాడు. ఆ యాగం ఫలంగా దివ్య పాయసం లభించింది. దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు ఇచ్చాడు. కొద్ది కాలానికి చైత్రమాస శుక్లపక్ష నవమి తిథిన పునర్వసు నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో ఒక దివ్య శిశువు జన్మించాడు. అతడే శ్రీరాముడు. ఆ రోజు అయోధ్యలో ఆనందం వెల్లివిరిసింది. దేవతలు ఆకాశం నుండి పుష్పవర్షం కురిపించాడు. దిక్కులు సువాసనతో నిండిపోయాయి. భూమి ఇట్సెల్ఫ్ సంతోషంతో నిండిపోయింది. రాముడు చిన్నప్పటినుంచే ధర్మం, సత్యం, వినయం, శౌర్యం కలిగినవాడిగా ఎదిగాడు. ఆయన కేవలం ఒక రాజకుమారుడు కాదు, ధర్మానికి ప్రతిరూపం. శ్రీరాముని జననం మనకొక గొప్ప సందేశాన్నిస్తుంది. ప్రపంచంలో ఎంతటి అధర్మం వచ్చినా, ఎంతటి చీకటి వచ్చినా ధర్మాన్ని కాపాడడానికి దైవం తప్పకుండా అవతరిస్తుంది. శ్రీరామనవమి అంటే కేవలం ఒక పండుగ కాదు, అది ధర్మం పుట్టిన రోజు, సత్యం అవతరించిన రోజు. ఈరోజు మనం శ్రీరాముణ్ణి స్మరించుకోవాలి. మన జీవితంలో ధర్మాన్ని అనుసరించాలి, సత్యాన్ని పాటించాలి. అప్పుడు మాత్రమే మన జీవితంలో కూడా శాంతి, ఆనందం వస్తాయి. శ్రీరాముడు మనకు నేర్పింది ఒక్కటే, ధర్మమే విజయానికి మార్గం. జై శ్రీరామ్.